గోల్డెన్ కిచెన్ వాంగ్ స్టవ్ రెడీ చేస్తున్నాను. ఇంకా అంతా చేసానికి రైస్కి పెడుతూ ఉంటాను. మిక్సీ నీట్గా ఉంది కానీ మళ్ళీ తుడుస్తాను నీట్గా. 2 రోజులకు ఒకసారి తుడుస్తానికి ఎప్పుడు నీట్గా ఉంటుంది, అందుకని మళ్ళీ క్లీన్ చేస్తాను. మిక్సీ నీట్గా క్లీన్ అయిపోయింది. నైటే తుడిచిపెట్టుకునేసాను. స్టాండ్ తోమేస్తాం అనుకున్నాను కానీ నీట్గానే ఉంది, అందుకనేసి తుడిచేసి పెట్టేస్తామని తుడిచేసాను. కిచెన్లో స్టాండ్ క్లీన్ చేసి పెట్టేసుకొని దాని దగ్గర అంతా క్లీన్ చేసుకొని సాల్ట్ బాక్స్ అవి ఏమేమి పెట్టుకుంటాను, ఏం పెట్టుకున్నాను, సాల్ట్ బాక్స్ ప్లస్ ఇవి ఆయిల్ బాక్స్ పెట్టుకుంటాను. ఆయిల్ క్యాన్, నెయ్యి బాటిల్, ఇంకేం పెట్టాను, స్పూనే పెట్టేస్తాను. స్పూన్స్ ఈజీగా అందుకని బాగుంటుందని అందుబాటులో ఉంటాయని ఇక్కడే పెట్టుకుంటాను. ఆకు పాలాకు అప్పుడు ఫ్రెష్గా కోసిన ఆకు ఉడకబెట్టి ఆ వాటర్ కొంచెం ఉంచుకొని ఇది తాగేసి మిగిలింది తిరమాత వేసుకుంటాం. క్యారెట్ జ్యూస్కి రెడీ చేస్తాను నేను. ఉసిరికాయలు మామిడికాయ పచ్చడి రెడీ చేసేస్తాను. మామిడికాయ పచ్చడి. గోల్డెన్ కిచెన్ వాంగ్ మామిడికాయ పచ్చడి రెడీ. మామిడికాయ పచ్చడి గుంటూరు మిరపకాయలతో నూరూరించే మామిడికాయ అండ్ ఉసిరికాయ పచ్చడి. ఇంక ఇది తిరమాత పెట్టాలి. మిక్సీకి వేసేసాను.